టు మై టీచింగ్ స్టైల్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే నాకు ఒకసారి కమెంట్స్ చేశారు. అవేంటంటే సార్ కొన్ని టాపిక్స్ ఇచ్చారు, ఆ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఐ విష్ ప్లస్ ఐ వర్, ఐ వుడ్, ఐ హ్యాడ్, ఐ కుడ్, సింపుల్ పాస్ట్, ఐ wish plus past perfect, I could have V3 like this. He has given so many topics to explain, but it is highly impossible to explain all these topics in a one class. I will explain gradually. Keep watching my all videos. Now let's get started the video. మనం ఈ వీడియోలో ఐ విష్ ఐ వర్, ఐ విష్ ఐ వుడ్, ఐ విష్ ఐ హ్యాడ్, ఐ విష్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఐ విష్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వీటి గురించి నేర్చుకుందాం. ఈ విష్ అనేదాన్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3 టెన్సెస్లో కూడా చెప్పచ్చు. మనం ఏ టెన్స్లో చెప్పినా సరే ఇవన్నీ కూడా ఇమాజినరీ ఎక్స్ప్రెషన్స్, నాట్ రియల్. ఇవి నిజమైనవి కావు, రీగ్రెట్ ఎక్స్ప్రెషన్స్ అనొచ్చు. అంటే మనం విచారకరంగా, బాధాకరంగా, అయ్యో ఇలా జరిగి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది, నాకు ఒక మంచి జాబ్ వచ్చి ఉంటే బాగుండేది, నేను అటెండ్ అయ్యి ఉంటే బాగుండేది, చక్కగా అతన్ని మీట్ అయ్యి ఉండేదాన్ని, లేకపోతే నాకు ఒక మంచి పోస్ట్ వచ్చి ఉంటే బాగుండేది, నేను బాగా చదివి ఉంటే బాగుండేది, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుంది. అలా అంటే ఇమాజిన్ చేసి అవి జరగలేని సెంటెన్సెస్, ఇలా ఉంటే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, ఇలా వచ్చి ఉంటే బాగుండేది, ఇలా చెప్పే సిచ్యువేషన్స్లో మనం ఈ విష్ని యూజ్ చేస్తాం. ఈ విష్ని మనం చాలా వేస్లో యూజ్ చేయొచ్చు. ఇది ఒక వాస్ట్ టాపిక్ అని చెప్పచ్చు. ఇప్పుడు ముందుగా ఐ విష్ ఐ వర్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ ఐ వర్ 18 years old. నాకు ఇప్పుడు 18 years అయితే బాగుండేది, మేబీ నేను ఓల్డ్ అయిపోయాను. ఐ విష్ ఐ వర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఐశ్వర్య రాయ్. నేను ఐశ్వర్య రాయ్ అంత అందంగా ఉంటే బాగుండేది, అంటే నేను మేబీ అగ్లీ, బాగలేదు అనే మీనింగ్. ఐ విష్ ఐ వర్ టాలర్. నేను హైట్గా ఉంటే బాగుండేది, అంటే నేను ఇప్పుడు పొట్టిగా ఉన్నానని మీనింగ్. ఐ విష్ ఐ వర్ స్మార్టర్. నేను స్మార్ట్గా ఉంటే బాగుండేది, కానీ నేను స్మార్ట్గా లేను అనే మీనింగ్. ఇలా ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది. ఐ విష్ యూ వర్ హియర్. నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఐ విష్ ఐ వర్ అని యూజ్ చేస్తాం. వేరే సబ్జెక్ట్స్ యూజ్ చేసి మనం మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ విష్ యూ వర్ మై ఫ్రెండ్. ఐ విష్ ఐ వర్ ఇన్ ఇండియా. షీ విషెస్ హీ వర్ హియర్. హీ విషెస్ హీ వర్ ఏ డాక్టర్. ఐ విష్ ఐ వర్ రిచ్. ఇలా అయి ఉంటే బాగుండేది అని చెప్పే సందర్భంలో ఇలా యూస్ చేస్తాం. ఇప్పుడు ఐ విష్ ఐ వుడ్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. చూసారు కదా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు విష్ ప్లస్ వుడ్ ఇవేంటంటే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి ఇప్పుడే ఊహించుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతుంది అనుకోండి, ఈవినింగ్ కల్లా ఆగిపోతే బాగుండు, అయ్యో ఈ వర్షం ఆగిపోతే బాగుండు. ఒక అతను బాగా స్మోకింగ్కి అలవాటు పడిపోయాడు, అతను స్మోకింగ్ మానేస్తే బాగుండు, అంటే ఫ్యూచర్లో ఇలా జరిగితే బాగుండు. నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాను, కాంపిటేటివ్ ఎగ్జామ్, అందులో నేను క్వాలిఫై అయితే బాగుంటుంది. నేను క్వాలిఫై అయితే బాగుండు, బాగానే రాశాను ఎగ్జామ్, క్వాలిఫై అయితే బాగుండు. ఇలా ఫ్యూచర్లో జరగవలసినవి, అంటే ఇలా జరిగితే బాగుండు, ఇవన్నీ కూడా ఇమాజినరీ సెంటెన్సెస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ వుడ్ అంటే విష్ ప్లస్ వుడ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ ఇట్ వుడ్ స్టాప్ రైనింగ్. నేను అనుకుంటాను ఈ వర్షం ఆగిపోతే బాగుండని. ఐ విష్ హీ వుడ్ గివ్ అప్ ద డ్రింకింగ్ హ్యాబిట్. అతను ఆ డ్రింకింగ్ హ్యాబిట్ని మానేస్తే బాగుండు. ఇలాంటివి ఇంకా మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఐ విష్ దే వుడ్ హెల్ప్ మీ. వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుండు. ఐ విష్ ద బైక్ వుడ్ స్టార్ట్. అంటే ఇప్పుడు బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, ఇది బైక్ స్టార్ట్ అయితే బాగుండు. ఐ విష్ షీ వుడ్ స్టాప్ టాకింగ్. అంటే ఆ అమ్మాయి కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంది, ఇరిటేషన్ వస్తుంది ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే.
ఆ అమ్మాయి ఆపితే బాగుండు. ఐ విష్ యూ వుడ్ గివ్ అప్ డ్రింకింగ్. నువ్వు డ్రింకింగ్ హ్యాబిట్ మానేస్తే బాగుండు. ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడితే బాగుండు. ఇలాంటి సందర్భాల్లో యూస్ చేస్తారు. ఇప్పుడు ఐ విష్ ఐ హ్యాడ్ గురించి తెలుసుకుందాం. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. నాకు కారు ఉంటే బాగుండు, అంటే ఇప్పుడు నాకు కార్ లేదు. ఐ విష్ ఐ హ్యాడ్ ఎన్ అంబ్రెల్లా. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, నేను బయట ఉన్నాను, నా దగ్గర గొడుగు ఉంటే బాగుండు. ఆ సందర్భంలో ఐ విష్ ఐ హ్యాడ్ ఎన్ అంబ్రెల్లా. ఐ విష్ ఐ హ్యాడ్ 1 crore rupees. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే బాగుండు. ఐ విష్ ఐ హ్యాడ్ ఎ హౌస్. నా దగ్గర సొంత ఇల్లు ఉంటే బాగుండేది, అంటే ఇప్పుడు నాకు సొంత ఇల్లు లేదు. ఇలాంటి సందర్భంలో ఇలా యూస్ చేస్తారు. ఇప్పుడు ఐ విష్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్. ఐ విష్ ఐ హ్యాడ్ ప్లస్ V3. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా చదివి ఉండాల్సింది ఎగ్జామ్కి. ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఫర్ ద ఎగ్జామినేషన్. నేను బాగా చదివి ఉండాల్సింది. ఐ విష్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ హర్ ఫోన్ నెంబర్. తనని ఫోన్ నెంబర్ అడిగి ఉండాల్సింది, అంటే నేను ఇప్పుడు అడగలేదు, అది జరిగిపోయింది. ఇలా చేయాల్సింది, ఇలా చెప్పాల్సింది, ఇలా చదివి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఐ విష్ ఐ హ్యాడింట్ టేకెన్ మై ఫ్రెండ్స్ అడ్వైస్. అనవసరంగా నేను మా ఫ్రెండ్ అడ్వైస్ తీసుకోకుండా ఉండాల్సింది. తన మాటలు నేను వినకుండా ఉండాల్సింది, అంటే నేను ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పిన మాటలు విన్నాను అనే మీనింగ్. మై ఫ్రెండ్స్ అంటే అక్కడ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ అపాస్ట్రఫీ. ఎస్, మై ఫ్రెండ్స్ అడ్వైస్. ఐ విష్ ఐ హ్యాడింట్ టేకెన్ మై ఫ్రెండ్స్ అడ్వైస్. అక్కడ హ్యాడ్ ఆర్ హ్యాడ్ నాట్ పక్కన V3 రావాలి, వెర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తాయి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించిన మరికొన్ని విష్ సెంటెన్సెస్ చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్. నేను బాగా చదివి ఉండాల్సింది, అంటే ఇది కంప్లీట్ అయిపోయింది యాక్షన్, ఇంకా ఛాన్స్ లేదు, అది జరిగే ఛాన్స్ లేదు. బాగా చదవలేదు కాబట్టి ఆ సిచ్యువేషన్లో అంటున్నాను నేను. ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్. మేబీ నేను ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. ఐ విష్ ఐ హ్యాడ్ కాల్డ్ హర్. నేను ఆమెకి కాల్ చేసి ఉండాల్సింది, అంటే నేను చేయలేదు. ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ద ట్రూత్. నువ్వు నిజం చెప్పి ఉండాల్సింది, అంటే నువ్వు అబద్ధం చెప్పావు, లేకపోతే ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నావు. ఐ విష్ ఐ హ్యాడ్ వాచ్డ్ దట్ మూవీ. నేను ఆ మూవీ చూసి ఉండాల్సింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలా ఈ విష్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ని యూస్ చేస్తాం. షీ విషెస్ షీ హ్యాడ్ బాట్ ద డ్రెస్. తను అనుకుంటుంది, ఏమనుకుంటుంది, ఆ డ్రెస్ కొని ఉండాల్సిందే అనుకుంటుంది, అంటే ఇప్పుడు కొనలేదు తను. అక్కడ విషెస్ అని ఎందుకు వచ్చిందంటే థర్డ్ పర్సన్ సింగులరు, దట్టు అది ప్రజెంట్, ఇప్పుడు అనుకుంటుంది, తను కొని ఉండాల్సింది అని ఇప్పుడు అనుకుంటుంది కాబట్టి అది ప్రజెంట్ సిచ్యువేషన్. అలాగే హీ విషెస్, మై ఫాదర్ విషెస్, మై ఫ్రెండ్ విషెస్ అనుకుంటున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారు కాబట్టి అది ప్రజెంట్ టెన్స్లో వచ్చింది. హీ విషెస్ హీ హ్యాడ్ అటెండెడ్ ద పార్టీ. తను అనుకుంటున్నాడు అటెండ్ అయి ఉంటే బాగుండేది పార్టీకి అని, అంటే పార్టీకి వెళ్ళలేదు. మై ఫాదర్ విషెస్ హీ హ్యాడింట్ బీటెన్ మీ. మా ఫాదర్ అనుకుంటున్నారు నన్ను కొట్టి ఉండకపోతే బాగుండేది, అంటే నన్ను కొట్టారు బాగా. హ్యాడింట్ ఆర్ హ్యాడ్ నాట్ V3 రావాలి. మై ఫ్రెండ్ విషెస్ హీ హ్యాడ్ వన్ ద కప్. అంటే మా ఫ్రెండ్కి కప్పు రాలేదు, గెలుచుకోలేదు, ఓడిపోయాడు. అతను ఏమనుకుంటున్నాడు, వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నాడు. జరిగిపోయిన యాక్షన్స్ని అలా కాకుండా ఇలా జరిగి ఉంటే బాగుండేది అని చెప్పే సందర్భంలో ఇలా యూస్ చేస్తాం. సో చూసారు కదా విష్ని డిఫరెంట్గా ఎలా యూస్ చేస్తామో. ఇంకా మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And keep watching my all videos. Thank you for watching this video.